క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని సహనము. ప్రజలందరూ పశ్చాత్తాపపడే అవకాశం లభించేలా ప్రభు దీర్ఘశాంతము కలవాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలలో, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. దేవుడు పాపం పట్ల నెమ్మదిగా స్పందించడము తరచుగా చాలామంది విశ్వాసులకు కలవరం పెడుతూ ఉండవచ్చు. ఈరోజు వాక్య భాగము కలవరానికి కారణము చెప్తుంది. ప్రభు ప్రజలందరి పశ్చాత్తాపపడే అవకాశం కల్పించడానికి ఓపిక పడుతున్నాడు. యోనా నినెవేలో ప్రకటించే తన విధి నుండి పారిపోయాడు. ఎందుకంటే అక్కడ నివాసులు పశ్చాత్తాపపడితే కరుణామయుడైన తన దేవుడు ఇశ్రాయేలీల శత్రువుల నగరాన్ని నాశనము చేయడంలో మనసు మార్చుకుంటాడని అతను అనుకున్నాడు. అయితే చివరికి జరిగింది అదే. ప్రభు విజయములో ఆనందించడానికి బదులుగా ప్రవక్త నినేవే ప్రజల దయ మరియు కరుణతో చూసుకోకుండా వారిపై ఫిర్యాదు చేశాడు. యోనా 4వ అధ్యాయము 1-2 వచనాలు. తనకు ఎలాంటి ఆశీర్వాదం లభించకపోవడంతో యోనా దేవునిపై కోపంగా ఉన్నాడు. మనుషుల్లా కాకుండా ప్రభు కోపగించుకోవడానికి నిదానంగా ఎలా ఉంటాడో విశ్వాసులమైన మనము కృతజ్ఞతతో ఉండడానికి చాలా కారణాలున్నాయి. 145వ కీర్తన 8వ వచనములో, యెహోవా దయా దాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. అంటే ప్రభువు కృపగలవాడు, కరుణామయుడు, కోపగించుకోవడానికి నిదానించువాడు, ప్రేమలో గొప్పవాడు. మనము మొండిగా మరియు పశ్చాత్తాపపడినప్పుడు మనము ఒప్పుకోలుకు ప్రతిస్పందించే వరకు ఆయన ఓపికగా వేచి ఉంటాడు. క్రమశిక్షణ అనేది స్వీకరించే వారికి మరియు అమలు చేసేవారికి ఇద్దరికీ బాధాకరమైనది. మనము మన ఎన్నుకునే వాటిలో ఉండే తప్పులను గ్రహించి వాటిని విడిచిపెట్టి ఆయన నీతిమంతమైన మార్గములోకి తిరిగి రావాలని దేవుడు ఇష్టపడతాడు. పశ్చాత్తాపము మరియు ఆయనతో సహవాసము కొనసాగించడంపై ప్రభు అధిక విలువనిస్తాడు. క్రమశిక్షణ కోసం వేచి ఉండండి, బదులుగా సరైనది చేయండి మరియు మీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పండి. దేవుని సహనాన్ని పరీక్షించక ఆయన కృపనే కోరుకోండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.